హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి మీకు ఫ్రైడే రోజు నైట్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో రేపైతే మనము 7 శనివారాల వ్రతంలో 2వ వారం అయితే మనం పూజ చేసుకుంటున్నాము. సో ఇంతకుముందు మనం ఫస్ట్ వీక్ శనివారాల వ్రతం చేసినప్పుడు సో చాలామంది అడిగారనమాట, మీరు పూజ ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటారో ఒక వీడియో చేయండి, అలాగే పూజ ఎలా చేస్తారో ఒక ఫుల్ వ్లాగ్ అయితే మాకు షేర్ చేయండి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం కష్టమైనా కూడా రిస్క్ చేసి మరి మీ అందరితో కూడా నేను 7 శనివారాల వ్రతం కోసం ముందు రోజు ఎలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటానని చెప్పేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ రేపు వచ్చేసరికి మీకు 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలని చెప్పి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తానండి. సో ప్లీజ్ తప్పకుండా వీడియో చూసేదానికంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. నాకు తెలిసిన ఒక గురువు గారు అయితే ఉన్నారండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110576660. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారండి. అలాగే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారి దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. సో నేను పదే ఈ గురువు గారి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక మాకున్న ప్రతి సమస్యల్ని కూడా గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను ఈవినింగ్ అయితే పనులన్నీ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి చేసామంటే పిల్లలు ఉంటారు, కొంచెం తొక్కేస్తారు కదా ఇల్లంతా అని చెప్పేసి నేనైతే క్లీన్ చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ కూడా దీపం పెట్టుకొని ఉంటాం కదా ఫ్రైడే కాబట్టి అందుకని చెప్పేసి. సో ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే ఇంకా సాటర్డే చేసుకోవాలంటే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగే పూజ అనేది చేసుకోవాలి కదా. ఒక ఎట్లా లేదన్నా 7 లోపు పూజ అయిపోవాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 6 లోపల కానీ 5 లోపల కానీ చేసుకున్నామంటే చాలా మంచిది ఈ వ్రతం అనేది. అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు పనులు పెట్టుకున్నామంటే ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి మనం చేసిన ఫలితం ఉండదు. అందుకని చెప్పేసి ముందు రోజు ఇట్లా అన్ని పనులు కూడా చేసేసుకొని మనము మార్నింగ్ ఒక 4కి లేచామంటే కనుక 1 అవర్లో అన్ని సింపుల్ అంటే డెకరేషన్స్ అవన్నీ చేసేసుకొని 5కి అట్లా స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ప్రసాదాలు చేసుకోవడమే కొంచెం లేట్ అవుతుంది తప్పించి మిగతా అయితే ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అన్ని పనులు ముందే చేసుకొని ఉంటాం కాబట్టి. అలాగే నేను కూడా ఈ ఫ్రైడే ఈవినింగ్ అయితేను ఇంకా పూజ గది అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇల్లంతా తుడుచుకుందామని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ నీట్గానే ఉంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో అడిగారనమాట కొంతమంది, మీరు పూజా సామాగ్రి అంతా కూడా దేంతో క్లీన్ చేస్తారు, చాలా నీట్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి అని చెప్పేసి. సో నేను ఇక్కడ 2 విధాలుగా అయితే దీపాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ చింతపండుతో రుద్దేసుకొని ఆ తర్వాత పీతాంబరి వేసి, అంటే చింతపండుతో రుద్దేసిన తర్వాత వాటిని వాటర్లో కడిగేసి ఆ తర్వాత వట్టి పీతాంబరి వేసి రుద్దామంటే తెల్లగా మెరిసిపోతాయి అనమాట. రాగి, ఇత్తడి, వెండి ఇవేవైనా కానీ అలాగే చేస్తాను. మోస్ట్లీ నేను 90% అలానే చేస్తాను. ఒక్కొక్కసారి పీతాంబరి లేదు ఇంట్లో మర్చిపోయాను తెచ్చుకోవడం అనుకున్నప్పుడు మనకి ఇంట్లో సబీనా పౌడర్ అయితే ఉంటుంది కదా. సో సబీనా పౌడర్లోకి కొంచెం అంతా నిమ్మకాయ పిండేసుకొని ఆ 2 కూడా మనం కలిపేసుకొని అయితే ఇట్లా దీపాలు క్లీన్ చేసుకోవచ్చండి. సబీనా పౌడరు, నిమ్మకాయ ఈ 2 ఉంటే చాలన్నమాట. ఆ 2 మిక్స్ చేసేసుకొని అంటే ఆ సబీనా పౌడర్లోకి నిమ్మకాయ కూడా పిండేసుకొని అయితే ఇట్లా రుద్దేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్గా వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం షైనింగ్ తక్కువగా ఉంటుంది అంతే. బట్ కొంచెం పుష్టిగా రుద్ది కడిగామంటే మాత్రం షైనింగ్ బాగా వస్తాయి. ఇంకా పీతాంబరి అంటే అంత కష్టపడాల్సిన అవసరం ఉండదన్నమాట. జస్ట్ ఫస్ట్ చింతపండుతో రుద్దేసుకొని కడిగేసుకున్న తర్వాత పీతాంబరి వేసి రుద్దామంటే ఇంకా అసలు చెప్పనవసరంలో అంత మెరిసిపోతూ ఉంటాయి. సో అలాగైతే ఇంకా ఈ వారం నా దగ్గర పీతాంబరి లేదు, మర్చిపోయాను తెచ్చుకోవడం అని చెప్పేసి ఇంకా ఇట్లా సబీనా నిమ్మకాయ వేసి అయితే తోమేసుకున్నాను. సో చూస్తున్నారు కదా మీరు, దీపాలు అయితే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ వీటిని ఫస్ట్ మనకి తొందరగా బ్లాక్ అవ్వకుండా వాటిపైన డాట్లుగా వాటర్ మార్క్స్ ఉంటాయి కదా, అట్లా లేకుండా ఉండాలంటే సో ఇలా దీపాలన్నీ కూడా నీట్గా తోమేసుకున్నది కడిగేసిన తర్వాత వాటిని వెంటనే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తోటి తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు అనేది కూడా ఆ దీపాలపైన ఉండకూడదండి. అట్లా నీట్గా తుడిచేసుకున్నామంటే మాత్రం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 1 వీక్ తర్వాత మనం తోమినా కూడా అప్పటి వరకు కూడా తెల్లగా
మనం ఎట్లా తోమైతే పెట్టామో అలానే ఉంటాయి. అలా కాకుండా దీపాలు తోమేసి అట్లనే కడిగేసి ఇంక వాటిని తుడచకుండా మనము బొట్లు పెట్టేసుకున్నామంటే వాటిపైన తొందరగా నల్లగా అయిపోతుంది. అలాగే వాటర్ మార్క్స్ కూడా అట్లనే ఉంటాయన్నమాట. సో చూడడానికి కూడా బాగుండదు. అండ్ ఇంకా అలాగైతే నేను దీపాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంకా అయితే పూజ గది కూడా ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసేసానులేండి. అదంతా వీడియో షూట్ చేయలేదు, టైం ఎక్కువ లేదని చెప్పేసి. ఇంకా తర్వాత అంటే దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ దేవుడి ఫొటోస్ అన్నీ కూడా నీట్గా అయితే ఒక సపరేట్గా ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని అందులోకి అయితే ఒక చిటికెడంత పసుపు వేసుకుంటాను. దాంట్లోకి జవాంది పౌడర్ అయితే ఉంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. అది ఒక చిటికెడంతా యూస్ చేస్తామంటే చాలు, చాలా స్మెల్ వస్తుంది. సో అదైతే చిన్న డబ్బా ఒకటి దొరుకుతుంది మనకి షాప్స్లో, అదైతే నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంకా అది ఒక డ్రాప్ అయితే జస్ట్ కొంచెం పౌడర్ అయితే ఆ పొడి వేస్తాను అనమాట ఆ వాటర్లోకి వేసి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దేవుడి ఫొటోస్ అన్నీ తుడిచేస్తాను. చాలా మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట. మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అలాంటి స్మెల్ ఉంటుంది మన పూజ గదిలో కూడా జవాంది పౌడర్ యూస్ చేయడం వల్ల. సో అట్లా మిక్స్ చేసేసి గంధం బొట్లు కుంకుమ పెట్టేసుకొని అయితే ఇంకా ఫొటోస్ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ మనం పూజ గది తుడుస్తాం కదా నీళ్ళు వేసి, ఆ పూజ గది తుడిచేటప్పుడు కూడా అందులో కొంచెం జవాంది పౌడర్ వేసుకొని తుడిచామంటే మాత్రం ఇంకా అసలు సుగంధాల ద్రవ్యాలు విరచలుతూ ఉంటాయన్నమాట పూజ గది అంతా కూడాను. నేను అమావాస్యకి, తర్వాత పౌర్ణమికి, ఇంకా మనం ఫ్రైడే టైంలో, ఇంకా స్పెషల్ డేస్లో మనం పూజ గది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు నేను జవాంది పౌడర్ అయితే వాడుతూ ఉంటాను. చాలా బాగుంటుంది మంచి స్మెల్ తోటి అయితే. ఇంకా దీపాలకు అంతా కూడాను బొట్లు పెట్టేసుకున్నాను కదా, సో పెట్టేసి ఇంకా కలశం పెట్టే ప్లేట్లోకి, దేవుడు పెట్టే ప్లేట్లోకి, వీటిలోకి అంతా కూడా బియ్యం వేసి పెడుతున్నాను. నేనైతే ఇప్పుడు కొత్తగా ఇంట్లో ఇది కూడా పెట్టుకున్నాను కదా కుబేర కొంచెం అవి, సో వాటిని కూడా ఈరోజు మార్చేస్తాను అనమాట. ఒక 1 మంత్ అయిపోతుంది కదా నేను అంటే అయిపోయిందిలేండి ఒక 1 మంత్ దాకా. సో మనం అమావాస్య అయిపోయిన తర్వాత అట్లా దీన్ని అంటే కుబేర కుంచాన్ని కూడా నీట్గా బియ్యం అంతా మార్చేసుకొని ఇంకా అందులో ఉన్న వస్తువులన్నీ కూడా మళ్ళీ కొత్తగా వేసేసుకోవడం అనమాట వాటిని. సో అలాగైతే ఇంక ఇక్కడ కలశం కూడా బియ్యం వేసి పెట్టేశాను. కాయిన్స్ అయితే 2 కలశం పెట్టుకున్నాను. ఒక దాంట్లోకి మనము కొబ్బరికాయ పెట్టే కలశం అనమాట, అందులోకి కాయిన్స్ వేసుకుంటాను. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర పెడుతున్నాను కదా, లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర, అక్కడ కూడా కాయిన్స్ పెట్టుకుంటాను. అలాగే ఒక చిన్న కలశం ఉందన్నమాట, అందులో జస్ట్ గంధము వాటర్ వేసి అందులో కాయిన్స్ వేసి పెట్టుకుంటాను. సో అలాగైతే ఇంకా పూజ గదంతా రెడీ చేసి పెట్టేసి ఆ తర్వాత అయితే ఇంకా షాపింగ్ వెళ్ళాము. అప్పటికే మీరు బయట కనిపిస్తుంది కదా ఫుల్ చీకటి అయిపోయింది. ఇంకా వర్షం కూడా సడన్గా వచ్చేసింది అనమాట. నేను ఇంకా 6:30కేమో బయలుదేరాము షాపింగ్ అని చెప్పి, అంటే రేపటికి కావాల్సిన పూజా సామాగ్రి కొనుక్కోరావడానికైతే. సో ఇంకా వెళ్ళి జస్ట్ అట్లా ఒక వస్తువేమో కొనుక్కున్నామండి అంతే, ఇంకా వెంటనే వచ్చేసింది వర్షం అయితే పెద్ద పెద్ద చినుకులతోటి. ఇంకా నేను ఆయన కూడా ఫుల్గా తడిచిపోయాంలేండి. ఇంకా అట్లనే ఇంకా వర్షం అయితే ఆగనే లేదు. సరే అని చెప్పి ఆ వర్షంలోనే కావాల్సినవన్నీ కొనుక్కొని అయితే ఒక 7:30కి అంతా ఇంటికి వచ్చాము. ఇంకైతే ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు. సో మేమైతే ఇంకా వెళ్ళి ఆ ఇంటి దగ్గరే అనుకున్నాం వర్షం వచ్చేస్తుందని చెప్పి. సరే ఇంకా చినుకులే పడుతుంది కదా, వెళ్ళి అయితే కొనుక్కునేద్దామని చెప్పి వెళ్ళి పూజ సామాన్ అంతా రేపైతే మనం వ్రతం చేయాలి కదా, సో దానికోసం పూజ సామాన్ అంతా కొనుక్కుంటూ ఉన్నాం అనమాట. సగం కొన్నాము ఇంకా వెంటనే వచ్చేసింది వర్షం అయితేను. ఫుల్గా చూడండి డ్రెస్ అంతా ఇంకా ముద్ద అయిపోయి తడిచిపోయాను, వణుకొస్తుంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అయితే ఇంకా అవన్నీ ఎత్తి పెట్టాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. సో బయట అయితే మంచిగా అలికి ముగ్గులు పెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఫుల్ వర్షం పడి నీళ్ళు నిలిచిపోయింది బయటంతా. కాబట్టి ఇంకైతే అలికే పని అయితే లేదనమాట. మార్నింగ్ వరకు చూస్తాను, ఇంక ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తామంటే వర్షం వచ్చేస్తుంది కాబట్టి మార్నింగ్ వరకు చూసి ఎర్లీ మార్నింగ్ ఒక 3:30-4కి అయితే లేచి బయటంతా నీళ్ళు పోసి కడిగేసి అయితే ముగ్గు పెట్టేస్తాను అంతే. సౌభాగ్య ప్యాకెట్స్ ఏదైనా చల్లేసి. సో చూద్దాం కంటిన్యూ అవుతుందో వర్షం తగ్గిపోతుందో తెలియదు కాబట్టి సో వెయిట్ చేయాల్సింది రేపు మార్నింగ్ వరకు అయితే. ఇంకైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను. ఇక్కడ చూడండి ఫుల్ తడిచిపోయాను నేనైతే. ఇంకైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. అండ్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని అయితే ఇంకా నైటే కదండి, సో కొంచెం నైటీ అయితే వేసేసుకున్నాను అనమాట. రేపు మళ్ళీ ఎట్లను మార్నింగ్ కొంచెం తొందరగానే లేచి స్నానం అవి చేసేస్తాం కదా అని చెప్పేసి జస్ట్ అట్లా నైటీ వేసుకొని అయితే ఇంకా ఇల్లు తుడిచేస్తూ ఉన్నాను. సో ఇల్లు అయితే నేను డే బై డే తుడుస్తూనే ఉంటాను కాబట్టి నాకు పెద్దగా ఏమి ఇంట్లో మరకలేము ఉండవు. నాకు అట్లా అలవాటు అయిపోయిందిలేండి. కొంతమంది డైలీ తుడాలంటూ ఉంటారు, డైలీ తుడిచేంత ఓపిక శక్తి నాకు ఉండవు. సో ఇంట్లో ఏదైనా నీట్గా లేనప్పుడు, తర్వాత పీరియడ్స్ అయినప్పుడు,
ఇంకా ఇలాంటి పూజలు ఉన్నప్పుడు అలాంటప్పుడు మాత్రం నేను తుడుచుకుంటూ ఉంటాను. మిగతా టైంలో డే బై డే తుడుస్తూ ఉంటానన్నమాట. సో ప్రతిరోజు తుడవాలంటే నాకు ఇంట్లో ఉన్న పనులకి అస్సలు నాకు అంత ఇంకా నేను అయిపోతానన్నమాట. నా పని అయిపోతుంది. అసలే మనకి ఇంకా ఇంట్లో వర్కర్స్ కూడా లేరు. కొంతమంది అన్నట్టు మీరు అసలు ఏ పని చెయ్యరు, మిమ్మల్ని చూస్తే ఏ పని చేసేలాగా లేరు, మొత్తం మీ ఇంట్లో పని మనుషులే చేసేలాగా ఉన్నారని చెప్పి ఇంకా అట్లే పెట్టారనమాట కామెంట్. నాకైతే ఆ రోజు బాధ అవ్వలేదు కానీ నవ్వు వచ్చేసింది. సో నా ఇంట్లో నేను పని మనిషిలాగా మొత్తం పని నేనే చేసుకుంటాను. బట్ ఏ రోజు నేను పని మనిషి అని ఫీల్ అవ్వలేదులేండి. నా పిల్లలకి నా ఫ్యామిలీ కోసం నా ఇల్లు బాగుండాలనే ఆలోచనతో నేను చేసుకుంటాను. సో అది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నేను అసలు నా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తున్నారు, నాకు అది చాలు. ఇంకెవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. అవి చేసే వాళ్ళకే తెలుస్తుందండి పనులు ఎన్ని ఉంటాయని చెప్పేసి. ఇంట్లో ఎంత పని ఉంటుందనేది ఇంట్లో చేసే ఆడవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకే తెలుస్తుంది. అది చెప్పుకున్న ఒక్కొక్కసారి అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు మనకి ఇంట్లో. అలాంటప్పుడు ఇంకా బాధేస్తుంది అనమాట. ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తున్న అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అవి ఎవరికి కూడా కొంతమందికి అర్థం కావు, మూర్ఖంగా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. సో ఓకే, మనం అవన్నీ పట్టించుకోం కాబట్టి లైట్ తీసేసుకుందాం. అండ్ ఇంకా ఇల్లంతా బయటంతా మాప్ పెట్టి తుడిచేసాను కదా. సో టూ టైమ్స్ తుడుస్తానండి. అంటే ఫస్ట్ ఒకసారి తుడిచేస్తాను కదా, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తుడుస్తాను అనమాట. సో అట్లా తుడిచేసుకొని ఇంకా గడపలకంతా పసుపు కుంకం పెట్టేసుకొని ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలా ఉందన్నమాట. ఇంకా కొంచెం బాగా ఆరాలి, ఇక్కడ తేమగా ఉంది కాబట్టి మీకు ముగ్గు సరిగా కనిపించలేదు. బట్ ఇలా ఏ ముగ్గు వేసినా దాంట్లో తామర పువ్వులాగా వేసుకోవడం అయితే మ్యాండటరీ అనమాట నాకు. సో అలా వేస్తేనే నాకు ఇంటి ముందు మంచి కళగా అనిపిస్తుంది. అది బయట అవనివ్వండి, ఇట్లా ఇంటి మెయిన్ డోర్ ముందర కానివ్వండి, ఇలా వేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకెలాంటి ముగ్గులు వేసినా ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది, పెద్ద కళ అనిపించదు. అందుకే మోస్ట్లీ ఇలాంటివి ఎక్కువ వేసినవే వేస్తూ ఉంటానులేండి. సో అలాగైతే గడపల దగ్గర కూడా ముగ్గులు పెట్టేశాను కదా. ఇంకైతే రేపు పూజ కోసం కావాల్సినవన్నీ కూడా తీసి పూజ గదిలో అయితే పెట్టేసుకున్నాను. అండ్ పూజ కావాల్సినవి తీసుకొచ్చాము కదా, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, కడ్డీలు, కర్పూరం, పసుపు కుంకుమ, ఆకు వక్క, పువ్వులు, ఇవన్నీ 3 రకాల పువ్వులు ఉన్నా చాలు, 5 రకాల పువ్వులు చాలు. బట్ 7వ వారం చేసేటప్పుడు ఒకవేళ కుదిరితే 7 రకాల పువ్వులు, తర్వాత 7 పిండి దీపాలు. ఇంకా పిండి దీపాల గురించి కూడా కొంతమంది అడిగారు నన్ను. సో 2 దీపాలైనా పెట్టుకోవచ్చు, 7 దీపాలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ వారం 1, సెకండ్ వారం 2, థర్డ్ వారం 3, 7వ వారం 7 అట్లా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సాంబ్రాన్ ధూపం వేసే ఇది కూడా మట్టి తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి కూడా అక్కడ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. రేపు ఇక్కడ మనం పీఠం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ పీఠం పైన ముగ్గు వేయాలి కదా, అందుకని చెప్పి బియ్యం పిండి కూడా ఒక కప్పులో పెట్టేసుకొని ప్లేటు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఎల్లో కలర్ క్లాత్ పెట్టుకున్నాను. ఇంకా పూజ గదంతా కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇంకా చూసారు కదండి, కరెక్ట్గా టైం అయితే 10 అయిపోతుంది. సో ఇంకా 10కి 5 మినిట్స్ అయితే ఉంది. ఇప్పటికీ ఇంట్లో పనులంతా కంప్లీట్ అయ్యాయి. లేట్ అయింది ఈరోజు. ఎందుకు లేట్ అయిందంటే కరెంట్ లేదు, బయట ఫుల్ వర్షం పడుతుంది కదా. సో చాలా గట్టిగా పడుతుంది వర్షం అయితే. సో అందుకని చెప్పేసి కరెంట్ ఆపేశారు. దాదాపు ఒక 6:40కేమో కరెంట్ పోయింది. అప్పటి నుంచి కూడా కరెక్ట్గా 9కి వచ్చింది కరెంటు. సో 9 నుంచి స్టార్ట్ చేశాను నేను. 1 అవర్లో ఇల్లంతా తుడిచేసి, వాష్రూమ్స్ అంతా క్లీన్ చేసి, బయటంతా గడపలకి పసుపు కుంకం పెట్టి ముగ్గులు పెట్టేసి వచ్చేసరికి 10 అయిపోయి వచ్చేసింది. ఇంకైతే కొంచెం ఎర్లీగానే పడుకునేస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ కొంచెం తొందరగా లేవాలి. సో బయట చాలా పని ఉంది కదా, బయట క్లీనింగ్స్ అవి కనుక ఇప్పుడు అయిపోయి ఉంటే నాకు రేపు 1 అవర్ టైము సేవ్ అయ్యేది. బట్ వర్షం పడుతుంది కాబట్టి మనం ఇంకా రేపు మార్నింగే క్లీన్ చేసుకోవాలన్నమాట బయట. అందుకని చెప్పేసి రేపు మార్నింగ్ ఒక 3:30, 4కి అట్లా లేచేసి ఫాస్ట్గా బయట కడిగి ముగ్గేసేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా పూజకి అంతా కూడా రెడీ చేసుకుంటాను. సో రేపు మీకు పూజ ఎలా చేసుకుంటున్నాను, ఏమేమి కావాలి ఆల్రెడీ మీకు చెప్పాను. బట్ రేపు నేను స్టార్టింగ్ నుంచి కూడా ఫుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో నేను ఎన్ని గంటలకు లేస్తాను, లేచినప్పటి నుంచి పూజకి ఎలా రెడీ చేసుకున్నాను, ఎలాంటి మంత్రాలు చదువుకున్నాను, మొత్తం కూడా మీకు క్లియర్గా వీడియో అనేది షేర్ చేస్తాను.
సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఆ వీడియోసే మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. సో బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అందరికీ.